అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే మా వారికి కొంచెం బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఏం చెప్పారంటే వైట్ రైస్, ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ తగ్గించాలని చెప్పారు. అయితే సరే బ్రౌన్ రైస్ అన్నా పెడదాంలే అనేసి అనుకుంటే ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఏమొచ్చిందంటే బ్రౌన్ రైస్ అసలు వాడకూడదు, అది విషంతో సమానం, దాన్ని వాడొద్దు అనేసి ఒక ఒక డాక్టర్ గారు చెప్పారు. అయితే మిల్లెట్స్ పెట్టమని ఒకళ్ళు సలహా ఇచ్చారు. అయితే వేరే వాళ్ళ యూట్యూబ్లో వీడియో చూసాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే పెట్రోల్ కార్కి డీజిల్ పోస్తే ఎలా మెకానిజం అంతా పాడైపోద్దు, మనం వైట్ రైస్ తినేవాళ్ళం ఆ మిల్లెట్స్ అవన్నీ వాడితే అలాగే లోపల ఉన్న మెకానిజం అంతా పాడైపోద్ది, అవి తినకూడదు, అవి పెట్టొద్దు, ఎప్పుడు మనం ఏది తింటామో అదే తినాలి అని ఒకళ్ళు చెప్పారు. సో ఫ్రూట్స్ పెడితే మంచిది అంటే ఫ్రూట్స్ పెడతానికి షుగర్ ఉంది, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టొద్దని షుగర్ డాక్టర్ గారు చెప్పారు. మరి ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఏం ఫుడ్ పెట్టాలి, ఆయిల్ అంటే తగ్గియచ్చు, ఫుడ్ ఏం పెట్టాలో నాకు అసలు ఏం అర్థం కాలేదండి. సో ఈ వీడియోలన్నీ చూస్తే అది ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. మీరెవరైనా ఏం పెట్టాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు, స్టంట్ పడిందనమాట. అయితే ఏం ఫుడ్ పెడితే బాగుంటుంది, షుగర్ కంట్రోల్గా ఉండాలి, మంచి ఫుడ్డు పెట్టాలి అంటే ఏం పెట్టాలి, నాకు కన్ఫ్యూజన్లో నేనున్నాను. మీరు ఎవరైనా మీకు తెలుసుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఒక డాక్టర్ గారు పెట్టమంటున్నారు, ఒక డాక్టర్ గారు పెట్టొద్దు అంటున్నారు, ఒక డాక్టర్ గారు మిల్లెట్స్ తినమంటున్నారు, ఒకళ్ళు మిల్లెట్స్ తినకూడదు, తింటే ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్తున్నారు, ఒకళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు షుగర్ ఉన్నా అని చెప్తున్నారు, ఒకళ్ళు ఫ్రూట్స్ అసలు పెట్టకూడదు షుగర్ పేషెంట్కి చెప్తున్నారు. అసలు ఏం పెట్టాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, వైట్ రైస్ మొత్తం బంద్ చేస్తే అసలు మంచిదని డాక్టర్ గారు చెప్పారు. బంద్ చేస్తే ఏం పెట్టాలి, పోనీ బ్రౌన్ రైస్ పెడదామా, అది పెట్టకూడదు అని చెప్పారు. ఫ్రూట్స్ అవి తినకూడదు, గడ్డలు ఏమి భూమిలో నుంచి వచ్చినాయి అవి తినకూడదు, అసలు ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు. సో మీరు ఎవరైనా నాకు కామెంట్ చేయండి, అసలు ఏం పెడితే మంచిది, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఏం తినొచ్చు ఏం తినకూడదు, ప్లీజ్ మీరు నాకు ఒకసారి కామెంట్ చేస్తే అదే పెడదామని నేను డిసైడ్ అయినా. నా కన్ఫ్యూజన్లో ఉన్నానమాట, ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేసి. ఓకే నా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో నా కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి చేశాను, ఎవరిని తప్పు పట్టడం కాదు. ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో నాకు కూడా తెలియట్లేదు. అందుకని మీకెవరికైనా మీరెవరైనా తినుంటే వాడుంటే ఏం పెట్టచ్చో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.